హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఐ స్టార్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకోసం నేను డబుల్ కా మీఠా ఎలా చేయాలో మంచి టిప్స్తో చెప్తున్నాను. పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ గంట కొట్టేయండి, ఓకేనా? ఇంకా మా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. ఎవరికైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చూసేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ కట్ చేస్తున్నాను. బ్రెడ్కి సైడ్కి ఉంటుంది కదా, మొత్తం సైడ్ తీసేసి మధ్యలో వైట్ మాత్రం తీసుకొని వాటిని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి తర్వాత నూనెలో బ్రెడ్ని వేయిస్తున్నాను. ముందుగా నెయ్యి ఏదైనా సరే తీసుకొని దాన్ని బండిలోకి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేలాగా వేయించండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు ఉంచుకోండి. తర్వాత ఇక్కడ నేను బ్రెడ్ని వేయించడానికి ఆయిల్ని తీసుకున్నాను. మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి, ఓకేనా? తర్వాత వచ్చేసి ఇంకా బ్రెడ్ హల్వా వేరే ఉంటుంది, డబుల్ కా మీఠా వేరే ఉంటుంది. బ్రెడ్ హల్వా అంటే పాలు పోయకపోతే అది బ్రెడ్ హల్వా. డబుల్ కా మీఠా అంటే పాలు పోస్తే అది డబుల్ కా మీఠా. ఇప్పుడు నేను చేసేది డబుల్ కా మీఠా, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఆయిల్లో వేసి నేను బాగా వేయిస్తున్నాను. వేయించేటప్పుడు మంటను సిమ్లో ఉంచుకోండి, లేకపోతే అవి తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం తొందరగా కాకపోయినా సరే మాడిపోకుండా మంచి టేస్ట్ అన్నమాట. కలర్ కూడా బాగా వస్తుంది, ఓకేనా? ఇలా మిగతావన్నీ మళ్ళీ కొన్ని కొన్ని వేసుకొని వేయిస్తూ మొత్తం కంప్లీట్గా మొత్తం బ్రెడ్లన్నీ వేయించేసాను. నెక్స్ట్ ఇంకా కొన్ని బ్రెడ్స్ ఇవి తీసేసి తర్వాత మళ్ళీ ఒకసారి అలా వేయిస్తూ మొత్తం బ్రెడ్లన్నీ వేయించుకున్నాక తర్వాత షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇంకా దీనికి చక్కెర వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ చక్కెరకి 2 గ్లాసెస్ వాటర్ కూడా తీసుకున్నాను. ఇంకా 2 కప్స్ చక్కెరలోకి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత అందులోకి ఈ వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేసి బాగా మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాటర్ సిరప్ మరుగుతుంది. అందులోకి ఉట్టి బ్రెడ్ స్లైసెస్ వేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇది బ్రెడ్ హల్వా. దీంట్లోకే మనం మెత్తగా దీన్ని మంచిగా స్మాష్ చేసి పాలు పోసి ఉడికిస్తే అది డబుల్ కా మీఠా. ఇప్పుడు నేను దీన్ని బాగా మెత్తగా ఉడికించి దాంట్లోకి పాలు పోస్తున్నాను. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇప్పుడు హల్వా కావాలి అంటే ఇలాగనే సిరప్లో గరిటెతో మెదపకుండా కాసేపు ఉడికిస్తే అది హల్వా అవుతుంది. ఇంకా ఇప్పుడు నేను డబుల్ కా మీఠా చేస్తున్నాను కాబట్టి గరిటెతో బాగా మెత్తగా మెదుపుతున్నాను. మెదిపిన తర్వాత దాంట్లోకి పాలు పోస్తాను. పాలు వచ్చేసి ఇక్కడ నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. వాటర్ గ్లాస్ తోటి 1 గ్లాసు పాలు తీసుకున్నాను. పాలు వచ్చేసి మరిగించుకున్న పాలైనా సరే పచ్చి పాలైనా సరే ఏ పాలైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షన్, ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా, పాలు పోస్తున్నాను. పాలు పోసుకున్నాక
ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా హల్వాని బాగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ యాలకుల పొడి వేస్తున్నాను. యాలకుల పొడి వచ్చేసి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను అన్నమాట, అదే వేస్తున్నాను. తర్వాత లాస్ట్గా ఇంకా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొద్దిగా సేపు స్టవ్ ఆఫ్ చేయకముందే వేసి ఉడికించాలి. తర్వాత డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చివరి దాకా వీడియోని చూసేయండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలిసేద్దాం.